తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడొచ్చు, రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్టు యెహోవా వారిని నడిపించింది. దేవుడు తన వాక్యము దీవించుకున్నాక తనలో చిన్న ప్రార్థన చేస్తుంది. సర్వోన్నతుడా, సర్వశక్తి గల తండ్రి, మా రక్షకుడా, మా విమోచకుడా, మీ ఘననామం స్తుతిస్తున్నాం. ఇదిగోనైనా మీ సన్నిధిలోకి రావడానికి మాకు మరొక అవకాశాన్ని ఇచ్చినందుకు ఇప్పటివరకు మాటల ద్వారా మీ నామాన్ని స్తుతించి కనపరిచినట్టు ప్రభువా నిత్యముగా ఆనందించి ఉన్నారని మనం. ఎందుకంటే దేవదత్తులు ప్రభువా ఎంత పాడినా, ఎంత కీర్తించినా, ఎంత స్తుతించినా రాని ఆనందం ఇదిగో ఒక పాపి పరిశుద్ధుడిగా మారి ఆమె నామాన్ని స్తుతించినప్పుడు ఆమె ఎంతగానో సంతోషించే దేవుడు ఉన్నాము. కనుక ఇదిగో ప్రభువా ఈ సమయంలో మా స్తుతులపై వాసనలో ఉన్నావు తండ్రి. ఈ సమయంలో నాయన మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఇదిగో చదవబడిన వాక్య భాగం నుంచి మీరే మాతో మాట్లాడండి ప్రభువా. ఈ దినానికి ఏదైతే మాకు ఆహారాన్ని సిద్ధపరిచించారో మా ఆత్మ బలపడినట్లుగా, ప్రభువా విశ్వాసం స్థిరపడినట్లుగా, అయా నా తండ్రి ఇంకా వచ్చినప్పటికంటే ఇంకా మెరుగైన క్రైస్తవులు ఎక్కడి నుంచి వెళ్ళినట్లుగా మీరేం అందరితో మాట్లాడాలి. మమ్మల్ని దీవించమని ఆశీర్వదించండి. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను ప్రభువా. ఆమేన్. హల్లెలూయా. చాలా సంతోషం. చదువుకున్న వాక్య భాగం నుంచి రాత్రికాల సమయంలో చిన్న అంశము ఏంటంటే ఈగల్ ఇన్ ద నెస్ట్, అంటే తన గూటిలో ఉన్న పక్షిరాజు. ఆమె సో ఈ ప్రవక్త 57వ సంవత్సరం 7వ నెల 5వ తారీఖున బోధించారు. అదే వర్తమానాన్ని మనం ఈ రాత్రికాల సమయంలో దాని నుంచి కొన్ని విషయాలు మనము మరి మన యొక్క ఆత్మీయ జీవితానికి ఎంత అవసరం అవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించాను. ఎందుకంటే ప్రవక్త ఏమన్నాడంటే దేవుడు తన యొక్క ప్రవక్తల్ని పక్షురాజులతో పోల్చాడు. అంత మాత్రమే కాదు, తనను తాను దేవుడు ఒక పక్షిరాజుతో పోల్చాడు. ఎందుకు దేవుడు తనను తాను పక్షిరాజుతో పోలుస్తూ ఉన్నాడు? తన ప్రవక్తల్ని పక్షిరాజుతో ఎందుకు పోలుస్తున్నాడు? తన బిడ్డలు ఎందుకు పక్షిరాజుతో పోలుస్తున్నాడు అంటే పక్షిరాజుకి అంత ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. ఆమేన్. సో పక్షిరాజు యొక్క జీవితాన్ని మనం పరిశీలించడం ద్వారా మరి మన యొక్క ఆత్మ జీవితానికి, ఆత్మ సంబంధమైనటువంటి జీవితానికి దాన్ని అన్వయించుకున్నప్పుడు మనం కూడా దానిలా ఉండడానికి మనకు ఒక అవకాశం దొరుకుతుంది, ఒక విశ్వాసం అనేది వస్తుంది. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో పక్షిరాజు గురించి మరి దేవుని యొక్క వాక్యం ద్వారా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. సో పక్షిరాజు అన్న మాటకి అర్థం ఏమిటి అంటే ముక్కుతో ఆహారం అందించేదండి. పక్షిరాజు అంటే ముక్కుతో ఆహారం అందించేది. మరి దేవుడు ఎందుకు పక్షిరాజు ఎంచుకున్నాడు అని అంటే దేవుడు కూడా తన నోటితో తన పిల్లలకు ఆహారం అందిస్తాడు. ఎందుకంటే బైబిల్లో రాయబడింది మనుషుడు కేవలం రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వల్ల, దేవుని నోట నుంచి వచ్చే మాట వల్ల తన బిడ్డలు బ్రతుకుతూ ఉంటారు. తన పిల్లలు ఎక్కడి నుంచి ఆహారాన్ని పొందుతున్నారంటే దేవుని నోటి నుంచి. ఆమె కాబట్టి పక్షిరాజుని దేవుడు ఏమంటాడంటే దేవుడు పక్షిరాజుతో పోల్చుకుంటాడు. ఆమె అలాగే పక్షిరాజు అనేది చాలా ఎత్తులో తన గూడును పెట్టుకుంటుంది. అంటే శత్రువులకు అందనంత ఎత్తుగా, ఎవరు ప్రవేశించలేనటువంటి ఒక ఎత్తైనటువంటి స్థలంలో పక్షిరాజు తన గూడుని పెట్టుకుంటుంది. ఎత్తైన బండ మీద ఆ గూడునది పెట్టుకుంటుంది. అలాగే దేవుడు కూడా తన సంఘాన్ని ఎక్కడ తీసుకుని పెట్టాడంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా దాన్ని కడిగి, ఆ యేసుక్రీస్తు రక్తం దాన్ని భద్రపరిచి ఆయన కల్వరి అనేటువంటి ఎత్తైనటువంటి పర్వతం తీసుకుని పెట్టాడంట. హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి పాపం కావచ్చు, ఈ లోకంలో ఉన్నటువంటి మాలిన్యం కావచ్చు, ఈ లోకం ఎంత మాత్రం కూడా తాకలేనటువంటి స్థితిలో దేవుడు తన సంఘాన్ని అంత ఎత్తులో ఉంచాడు. హల్లెలూయా. అలాగే పక్షిరాజుకి 2 రెక్కలు ఉంటాయి. ఆ
ఆ రెండు రెక్కలు కూడా చాలా బలమైనవి. సో పక్షిరాజు రెక్కలు ప్రాప్తం ఏంటంటే అది విడుదలకి సూచనగా ఉన్నది, విమోచనకి అది సూచనగా ఉన్నది. సో తన యొక్క బలమైనటువంటి రెక్కల ద్వారా ఎలాంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు సరే తప్పించగలిగే శక్తి ఒక పక్షిరాజుకు ఉంటుందంట. అంటే పక్షిరాజు రెక్కలు తనకి విడుదలనిస్తాయి. అలాగే ప్రవక్త అంటాడు దానికి రెండు రెక్కలు ఉన్నాయి కదా, అలాగే మనకి కూడా, మనకి ఒక క్రైస్తవుడికి కూడా దేవుడు పక్షిరాజుకి ఇచ్చినట్టుగా రెండు రెక్కలు ఇచ్చాడు అంటాడు. ఆ రెక్కలు ఏంటంటే ఒకటి కొత్త నిబంధన అయితే ఇంకోటి పాత నిబంధన. సో ఇందులో ఉన్నటువంటి ప్రతి మాట ద్వారా దేవుడు మనకి ఆ వాగ్దానాలు ఇచ్చి ఆ వాగ్దానం ద్వారా, వాక్యం ద్వారా దేవుడు మనల్ని విడుదల చేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు మరి తన తాను పక్షిరాజుతోటి, అలాగే తన పిల్లల్ని పక్షిరాజు పిల్లలతో దేవుడు పోలుస్తూ ఉన్నాడు. అలాగే పక్షిరాజు యవ్వనమంట ఎప్పటికప్పుడు అది నూతన పరచబడతాం. పక్షిరాజు జీవితకాలం ఒకవేళ అది 70 సంవత్సరాలు అయితే 70 సంవత్సరాల తర్వాత దానికి కళ్ళు మందగిస్తాయి, చూపు సరిగ్గా కనపడదు. అలాగే ముక్కు పదులు కోల్పోయి ఆ ఆహారాన్ని చేర్చడానికి కూడా అది రాక ఇబ్బంది పడుతుంది. ఆహారం తెల్లని పరిస్థితి వస్తుంది, అది ముసలైపోతుంది 70 ఏళ్ళు. ఆ తర్వాత మరి ఈ యొక్క పక్షులు ఏం చేస్తుంటే తన ముక్కుని పంటకేసి రుద్దుకోవడం ద్వారా తన ముక్కు అంతటిని కూడా పోగొట్టుకుంటుంది. అలాగే అంతకంటే ముందు ఏం చేస్తుంటే తన ఏకలని కూడా పీకేసుకుంటుంది. సో ఏకలని పీకేసుకొని ఆ తర్వాత ముక్కుని పంటకేసి రాసి ఆ ఉన్న కొద్ది ముక్కు కూడా మొత్తం పోగొట్టుకుంటుంది. అంటే పాత ముక్కు అంతా పోయి పూర్తిగా ఊడిపోయేంత వరకు కూడా ఆ పక్షులు ఏం చేస్తుంటే ఆ పంటకేసి అది రుద్దుకుంటుంది. ఆ తర్వాత మరలా కొత్త ముక్కు మరలా పుట్టడం ప్రారంభమవుతుంది. సో కొత్త ముక్కు పుట్టిన తర్వాత అది ఇంకా షార్ప్గా తయారవుతుంది. అలాగే కొత్త రెక్కలు లేదంటే కొత్త ఈకలు రావడం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత అది కొత్త పక్షిరాజులాగా తయారవుతుంది. వృద్ధ పక్షిరాజు కాస్త ముసలైనటువంటి పక్షిరాజు కూడా మరలా యవ్వనంలోకి వచ్చి స్ట్రెంగ్త్ అనేది బలాన్ని పొందుకొని మరలా ఇంకో 40 సంవత్సరాలు జీవిస్తున్న విధంగా 100 సంవత్సరాలకు పైగా అది పక్షిరాజు అనేది జీవించడం జరుగుతుంది. ఎప్పుడు ముసలితనంలోకి వచ్చిన తర్వాత. సో అది పక్షిరాజు యొక్క ప్రత్యేకమైనటువంటి లక్షణం. ఎందుకంటే పక్షిరాజు యవ్వనము నూతనం అవుతున్నట్టుగా మన యొక్క యవ్వనం కూడా నూతనము అవ్వాలి, మన విశ్వాసం కూడా నూతనము అవ్వాలని దేవుని వాక్యం తెలియజేస్తాం. కాబట్టి ప్రాప్తి ఏమంటాడంటే ఆ పక్షిరాజు యవ్వనము నూతనం అవడం అంటే అర్థం ఏంటంటే అది తిరిగి యవ్వనంగా కావట్లేదు, కానీ యవ్వనంలో ఉన్నంత స్ట్రెంగ్త్ అది మరల బతుకుంటుంది. యవ్వనంలో ఉన్నప్పుడు ఎంత బలంగా ఉంటుందో అంత బలం మరలా వస్తా ఉన్నాను, అంటే తిరిగి యవ్వనంగా అది అవట్లేదు. అలాగే ఒక క్రైస్తవుడు కూడా తాను విశ్వాసంలో బలహీనుడైనప్పుడు దేవుడు అంట ఒక ఉజ్జీవాన్ని పంపిస్తాడు. సో పక్షిరాజు యొక్క యవ్వనం నూతనం ఏ విధంగా అవుతుందో అలాగే ఒక క్రైస్తవుడి జీవితంలో కూడా తన యొక్క ఉజ్జీవం నూతన పరచబడతా ఉంటుంది. దేవుడు ఏం చేస్తాడు? ఉజ్జీవం తర్వాత ఉజ్జీవాన్ని పంపించడం ద్వారా క్రైస్తవుడి యొక్క విశ్వాసాన్ని ఎప్పటికప్పుడు దేవుడు పునరుద్ధరణ చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. అంటే క్రైస్తవుడి యొక్క జీవితము అచ్చం పక్షిరాజు జీవితాన్ని పోలి ఉన్నది. అందుకోసమే దేవుడు ఏదో ఏమంటారంటే మొక్కుబడిగా ఏదో చెప్పాలి కాబట్టి దీంతో పక్షిరాజుతో పక్షితో పోల్చుకోవాలి కాబట్టి పోల్చుకోవడం కాదు, కానీ పక్షిరాజుకి ఏవైతే లక్షణాలు అన్నీ కూడా దేవుళ్ళను దేవుని పిల్లలను దేవుడు పెట్టాడు. హల్లెలూయా. అలాగే పక్షిరాజుకి ఏముంటుందంటే చాలా ఎత్తుగా ఎదుగుతుంటది. పక్షిరాజు వెళ్ళినంత ఎత్తు ఇక ఏ పక్షి కూడా వెళ్ళలేదు. ఆమేన్. ప్రవక్త అంటాడు అంత ఎత్తు వెళ్ళిన తర్వాత కింద భూమి మీద అంత ఎత్తు నుంచి కింద భూమి మీద ఉన్నటువంటి ఏమంటారంటే ప్రే అంటే వేట లేదంటే దాని ఆహారాన్ని చూడలేనప్పుడు, ఆమేన్, చూడగలిగేంత కళ్ళు దానికి లేనప్పుడు అంత ఎత్తుకు వెళ్ళడం ఉపయోగం లేదన్నట్టు. ఆమేన్. అంటే అది ఎంత ఎత్తుకు వెళుతుందో అంత స్పష్టంగా భూమి మీద ఉన్నటువంటి జంతువుని కానీ పక్షిని కానీ అది చూడగలుగుతుంది. అంటే
పక్షిరాజు మరో లక్షణం ఏంటంటే అది ఎత్తైన ఏ పక్షి కూడా ఎగరలేదు, ఎత్తుకి ఎగురుతుంది. అలాగే ఏ పక్షి చూడలేనంత దూరం చూడగలుగుతుంది. అది స్పష్టంగా చూడగలుగుతుంది, అంత దూరం అది చూడగలుగుతుంది. ఏ పక్షి కూడా అంత దూరం చూడలేదు. అలాగే దేవుని యొక్క కుమారులు వాళ్ళు ఎంత దూరం చూడగలరంటే దేవుని యొక్క ప్రాప్తులు వాళ్ళు ఎంత దూరం చూడగలరంటే వాళ్ళు వేల సంవత్సరాల అవతల కూడా ఏం జరుగుతుందో ముందుగానే వాళ్ళు ప్రవచించి చూడగలిగారు. వాళ్ళు చూసి ప్రవచించగలిగారు. కన్యక కుమారుని కని కన్యక గర్భవతి కుమారుని కంటుందని చెప్పి యెషయా. అది జరిగినటువంటి ఎన్నో వేల సంవత్సరాల తర్వాత, అది చెప్పిన వేల సంవత్సరాల తర్వాత ఆ ప్రవచనం నెరవేరింది. అంటే యెషయా ఎన్ని వేల సంవత్సరాల తర్వాత జరగలేదని వస్తున్నాడు. అంటే ఎంత దూరంలో ఉన్నటువంటి సంగతులను యెషయా చూడగలుగుతున్నాడంటే దానికి కారణం ఆయన పక్షిరాజు వంటి దృష్టి కలిగి ఉన్నాడు. దూరంగా ఎంతో కాలం తర్వాత జరగబోయే సంగతులను కూడా చెప్పగలిగేటువంటి కెపాసిటీని దేవుడు తన పిల్లలకి ఇస్తా ఉన్నాడు. కాబట్టి పక్షిరాజు ఏ విధంగా దూరంలో ఉన్నటువంటి సంగతులు చూడగలదో తన బిడ్డలు కూడా దూరంలో ఉన్నటువంటి జరగబోయేటువంటి సంగతులు ముందుగానే దేవుడు వాళ్ళకి చూపిస్తూ ఉంటాడు. అలాగే పక్షిరాజు ఎప్పుడు కూడా ఎగరటం విషయంలో దానికి ప్రత్యేకమైన శైలి ఉంటుంది. ఎగిరే విధానం కూడా స్పెషల్గా ఉంటుంది. అలాగే ప్రవక్త వర్తమానం ఏం చెప్తున్నాడంటే ఆయన ఒక జూకి వెళ్ళాడు. జూకి వెళ్ళినప్పుడు ఒక పంజరంలో పక్షిరాజుని బంధించి ఉంచారు. అది అప్పటి వరకు బాగా కొట్టుకొని అలిసిపోయి రక్తం కారక ఈకలు ఊడిపోతా అది అలిసిపోయి ఇక ఏం చేయలేని పరిస్థితుల్లో ఆకాశానికి చూస్తూ అంటే అలిసిపోయి కళ్ళతోటి జాలీగా చూస్తామంటే ప్రవక్త అంటాడు, ఆ దృశ్యం చూసినప్పుడు నాకు చాలా బాధేసింది. ఎందుకంటే పక్షిరాజు అనేది భూమి మీద ఉండటం కోసం తయారు చేయబడిన పక్షి కాదు. ఈ ఆకాశంలో స్వేచ్ఛగా విహరించడం కోసం తయారు చేయబడినటువంటి పక్షి. సో అటువంటి పక్షి మనిషి యొక్క స్వార్థ బుద్ధి చేత మరి అది పట్టబడి ఆ పంజరంలో బంధింపబడినప్పుడు ఆ దృశ్యాన్ని చూసినప్పుడు నాకు చాలా బాధేసింది అని చెప్తున్నాడు ప్రవక్త. ఇంకేమంటాడంటే నాకు శక్తి కనుక ఉంటే ఎంత ఖర్చైనా పర్వాలేదు దాన్ని విడిపించడానికి దానికి నేను వెల చెల్లించి ఉండేవాడిని అని చెప్పి ఆయన అంటున్నాడు. ఎందుకంటే పక్షిరాజు ఎగరడానికి ఆకాశంలో స్వేచ్ఛ విహరించడానికి మాత్రమే తయారు చేయబడింది కానీ సృష్టించబడింది కానీ భూమి మీద బంధింపబడ్డానికి అది సృష్టించబడలేదు. ప్రవక్త అన్నాడు అది చాలా బాధాకరమైనటువంటి దృశ్యము అన్నాడు. అంటూ ఆయన ఏమంటాడంటే ఇంతకంటే బాధాకరమైన దృశ్యం ఒకటి చూశానంటాడు. అదేంటంటే మనిషి దేవుని పోలికలో తయారు చేయబడ్డాడు. దేవుని స్వరూపంలో తయారు చేయబడ్డ మనిషిని దేవుని వల్ల జీవించకుండా దేవునిలాగా ప్రవర్తించకుండా సాతాను ఏం చేస్తానంటే ఈ లోకమైనటువంటి బందికానాన్ని లోకమైనటువంటి పంజరంలో మనిషిని బంధిస్తా ఉన్నది. అది అంతకంటే ఇంకా దారుణమైనటువంటి పరిస్థితిని ప్రవర్తిస్తుంది. సో ఆ మనిషిని విడిపించడానికి ఆ మనిషిని దేవునిలాగా మార్చడానికి నేను అవసరమైతే నా ప్రాణం కూడా పెట్టడానికి నేను వెనకాడను అని ప్రవర్తన. కాబట్టి ప్రియ సోదరి సోదరా, పక్షిరాజు ఎందుకోసం తయారు చేయబడింది అని అంటే అది ఆకాశంలో విహరించడానికి తయారు చేయబడింది. కానీ దాన్ని బందికారంలో పెట్టినప్పుడు ఎలాంటి ప్రయోజనమో లేదు. అలాగే మనిషి కూడా ఎందుకోసం తయారు చేయబడ్డాడంటే దేవుళ్లాగా జీవించడం కోసం తయారు చేయబడ్డాడు. దేవుని వల్లే ఆయన ప్రవర్తించడం కోసం తయారు చేయబడ్డాడు. కానీ ఈ సంఘశాఖల సిద్ధాంతాలు ఆచారాలు మరి లోకము అపవిత్రత ఈ అబద్ధాలు ఇవన్నీ కూడా ఏం చేస్తా ఉన్నాయంటే వాటి ద్వారా సాతాను ఏం చేస్తా ఉన్నాడంటే మనిషిని దేవుళ్లాగా జీవించకుండా వాడు కట్టిపడేస్తా ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవునిలాగా జీవించాల్సినటువంటి అవసరం ఉందని మనం గుర్తించాలి ఫస్ట్. ప్రవక్త చాలా చక్కగా చెప్తాడు. ఏమంటాడంటే ఒక పక్షిని అంటే ప్రవక్త అంటాడు ప్రతి దినము లేదంటే ప్రతి ఆదివారం ప్రతి బుధవారం వచ్చి మీరు వాక్యం విని
వెళ్ళిపోతే ప్రయోజనం ఉంది, దానివల్ల ఉపయోగం ఉంది అని చెప్పి అంటూ ఆయన మాట్లాడుతూ ఆయన ఏమంటాడంటే, ఒక పక్షికి నీవు మంచి ఆహారం పెడుతున్నావు, దానికి మంచి ప్రోటీన్ లేదంటే మంచి పోషకాలైనటువంటి ఆహారాన్ని ప్రతిరోజు కూడా పెడతా ఉన్నాం, 3 పూటలు తినిపిస్తున్నాం. బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా ఇవన్నీ కూడా ఒక పక్షికి తినిపిస్తా ఉన్నాడు. తినిపించి తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నాడు? దాన్ని తీసుకెళ్ళి పంజరంలో పెడుతున్నాడు. ఆమె అర్థమైంది మాట. తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నాడు? పంజరంలో పెడుతున్నాడు. ప్రవక్త అంటాడు, తీసుకెళ్ళి పంజరంలో పెట్టేదానికి ఇక ఆ మాత్రం ఆహారం పెట్టడంలో ఉపయోగం ఉందన్నాడు ప్రవక్త. ఆమె సో నువ్వు ఆహారం పెడుతుంది దేనికోసం అంటే అది ఎగరడం కోసం. నువ్వు ఆహారం పెడుతుంది దేనికంటే స్వేచ్ఛగా అది ఆకాశంలో వ్యవహరించడం కోసం. సో ఆ ఉద్దేశం నెరవేరినప్పుడు నువ్వు ఆహారం పెట్టడం వల్ల ప్రయోజనం ఉంది. అలాగే ఈ సోదరి సోదర, ఒక విశ్వాసి సంఘానికి వచ్చి వాక్యం వింటూ ఉన్నప్పుడు దేవుని బలమైనటువంటి ఆహారము ఈ గడియ వర్తమానాన్ని తింటూ ఉన్నప్పుడు ప్రతి ఆదివారం, ప్రతి బుధవారం ఆమేన్, ఆ వ్యక్తి ఏ ఉద్దేశంతో అయితే దేవుడు తనకు ఆహారం పెడతా ఉన్నాడో, ఏ ఉద్దేశంతో అయితే దేవుడు తనకు వాక్యాన్ని ఇచ్చాడో ఆ ఉద్దేశం ఆ వ్యక్తిలో నెరవేరకపోతే ఆమేన్, ఇక దేవుడు మనకు ఆహారం పెట్టి ప్రయోజనం ఉంది, దేవుడు మనకు వాక్యాన్ని ఇచ్చి ప్రయోజనం ఉంది, ఈ గడియ వర్తమానికుని పంపించి మనకు ప్రయోజనం ఉన్నది. ఆమేన్. సో ఈ గడియ వర్తమానికుడిని, ఈ గడియ వర్తమానాన్ని దేవుడు ఏ ఉద్దేశం కొరకైతే పంపించాడో ఆ ఉద్దేశము మన జీవితంలో ఖచ్చితంగా నెరవేరాలి. హల్లెలూయా. సో ఏదో మనం వాక్యం వింటూ 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 ఉండటం కోసం మనం కాదు, అంటే ఎప్పుడు కూడా తింటమే కాదు మనకు కావాల్సింది. ఆమేన్. మనం తినే దేనికోసం అంటే మన తినటం ద్వారా వచ్చినటువంటి విశ్వాసాన్ని ఆమేన్ మనము ఉనికిలో లేదంటే పనిలో పెట్టడం కోసమే దేవుడు మనకు ఆహారం పెడతాం. నీవు తినడం ద్వారా వచ్చేటువంటి శక్తిని ప్రదర్శించే అవకాశం నీకు రావడం కోసమే, ప్రదర్శించాలన్న ఉద్దేశంతో ఆ యజమానుడు ఆ పక్షికి ఆహారం పెడతా ఉన్నాడు. అలాగే నీకు వాక్యం ఎందుకు పెడతానంటే ఆ వాక్యం లాగా నువ్వు మారడం కోసం దేవుడు పెడతా ఉన్నాడు నీకు ఆహారం. హల్లెలూయా. నువ్వు ఎంతకాలం 10 సంవత్సరాలు భక్తి చేస్తున్నావు, 10 సంవత్సరాలు వాక్యం వింటున్నావు, 20 సంవత్సరాలు వాక్యం వింటున్నావు, కానీ ఆ వాక్యానుసారంగా జీవించడానికి నువ్వు ఒక్క ప్రయత్నం కూడా చేయకుండా కేవలం వింటా ఉంటే నీకు ఆ వాక్యంలో ఎలాంటి ప్రయోజనమో లేదు, దేవుని ఉద్దేశం అక్కడ నెరవేరటము లేదు. ఆమేన్. కాబట్టి ప్రియ సహోదరులారా, ప్రవక్త అంటాడు, దేవుడు వినుట వల్ల విశ్వాసము, వాక్యం ఎప్పుడైతే మనం వింటామో దానివల్ల విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసాన్ని వాడకపోతే ప్రయోజనం ఏంటి అంటాడు ప్రవక్త. ఆ విశ్వాసాన్ని నువ్వు పనిచేయకపోతే, ఆ విశ్వాసాన్ని నువ్వు వాడకంలోకి తీసుకురాకపోతే ప్రయోజనం ఏంటి? నువ్వు వాక్యం తింటం వల్ల ఉపయోగం ఏంటి అని ప్రవక్త మాట్లాడతాడు. ఆమేన్. కాబట్టి దేవుడు మనకి ఏదైతే విశ్వాసాన్ని ఇస్తా ఉన్నాడో ఆ విశ్వాసాన్ని నువ్వు పనిచేయడానికి ఉపయోగించాలా, ముందుకు దూకి రంగంలోకి ఆ విశ్వాసాన్ని వాడటానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. నీకు జ్వరం వచ్చింది, ఆమేన్, విశ్వాసాన్ని అలాగే ఉంచి జ్వరం రాగానే వెంటనే డాక్టర్ దగ్గరికి పోవడం, వెంటనే టాబ్లెట్లు వేసుకోవడం, ఇంకేదో ఆందోళన పడటం కాదు దేవుడు కోరుకుంటా ఉంది. దేవుడు నీకు అప్పటి వరకు వాక్యం వినటం ద్వారా ఉన్నటువంటి విశ్వాసం ఏదవుతుందో ఆ విశ్వాసాన్ని వాడాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. నువ్వు వాక్యం వింటా ఉన్నావు ఆమేన్, కానీ విశ్వాసాన్ని వాడటానికి నువ్వు భయపడతా ఉంటే ప్రయోజనం లేదు. ఆమేన్. కాబట్టి మనం కనుక నిజంగా పక్షిరాజులు అయితే, నిజంగా దేవుని పిల్లలు అయితే, మనకు ఏదైతే విశ్వాసం ఉన్నదో ఆ విశ్వాసాన్ని ఖచ్చితంగా వాడి తీరుతాము. పక్షిరాజు అయితే ఎగరకుండా ఉండదు. దాని యొక్క కాలం వచ్చినప్పుడు, దానికి సమయం వచ్చినప్పుడు, పరిస్థితులు అనుకూలించినప్పుడు, అది అప్పటి వరకు కోడి పిల్ల ప్రోక్త చెప్పాడు కదా, కోడి పిల్లలు నేను కూడా కోడి పిల్లే, నేను ఎగరలేను, నేను నడవగలను మాత్రమే, ఎగరడానికి నాకు అవకాశం లేదు, ఒకళ్ళు ఎగిరినా అంత వరకు ఎగరగలను, అంత మించిన వల్ల కాదు అని పక్షులు అనుకుంటూ ఉండొచ్చు కోడి పిల్లలాగా. కానీ
ఎప్పుడైతే ఆ తల్లి పక్షురాజు వచ్చిందో, ఆ తల్లి పక్షురాజు కేక విన్నదో, వెంటనే తన స్థానం ఏంటో తనకు అర్థమైంది. తన స్థానం ఏంటో తను ఎవరో తెలిసింది. అప్పుడు వెంటనే ఆ పక్షురాజుకు విశ్వాసం వచ్చి అది 2 రెక్కలు అలా కొట్టినప్పుడు ఒక్కసారిగా రివ్వులు ఆకాశంలోకి ఎగిరిపోయింది. అంటే ఆ పక్షిరాజు తన విశ్వాసాన్ని పనిలో పెట్టింది. అలాగే ఒక క్రైస్తవుడు తాను వినడం ద్వారా వచ్చినటువంటి విశ్వాసాన్ని పనిలో పెట్టాలి, ఉపయోగించాలి, దాన్ని వాడాలి. కానీ ఈరోజు సమస్య ఏంటంటే వాడటానికి భయపడుతున్నారు. వాడితే ఏమవుతుందో, విశ్వాసం ప్రకారంగా చేస్తే ఏమవుతుందో లోపల విశ్వాసం ఉంటుంది, కానీ దాన్ని వాడటానికి భయపడుతున్నాం. ఆమె దశమాన్ని అడిగితే ఏమవుతుంది, కాలు గీస్తే ఏమవుతుంది, మన దగ్గర ఉన్న ఇవే. కానీ దేవుడు చెప్తున్నాడు, దశమాకు ఇవ్వండి, నేను నిన్ను ఆశీర్వదిస్తా, ఆకాశ వాకులకు నేను నిన్ను దీవిస్తా అని చెప్తున్నప్పుడు ఆ మాట మీద విశ్వాసం ఉన్నప్పటికీ మనం వాడటానికి జరుగుతూ ఉంటాం, వాడటానికి భయపడుతూ ఉంటాం. ఆమె కానీ దేవుడు నీకు వాక్యం ఇచ్చి పోషిస్తుంది ఎందుకంటే ఆ వాక్యాన్ని ఉపయోగించాలి, ఆ విశ్వాసాన్ని ఉపయోగించాలి, ఆ వాక్యాన్ని పట్టుకోవడం నీకు తెలియాలి. వాక్యాన్ని ఏ విధంగా పట్టుకోవడం నీకు తెలియాలి. పక్షిరాజు తన పిల్లలు ఎత్తైనటువంటి బండ మీద తీసుకెళ్లి పెట్టి ప్రతిరోజు కూడా ఆహారం పెడతా ఉంటే హ్యాపీగా తింటా ఉంటే తిని దొరుకుతూ ఉంటాయి, ఎగరటం లేదేమీ లేదు. పక్షిరాజు ప్రవక్త చెప్తాడు, ఆ గూడు ఎలా కడుతుందంటే ఎత్తైన బండ మీద కర్రలు చిన్న చిన్న పొలలు తీసుకెళ్ళి పెట్టి తర్వాత ఒక గొర్రె పిల్లను తీసుకుని వచ్చి దాన్ని చీల్చి దాన్ని మాంసం వాటికి పెట్టి ఆ చర్మాన్ని ఆ పొలం మీద కప్పుతుంది. కప్పినప్పుడు ఆ పిల్లలు ఆ చర్మం మీద పడి దొరుకుతున్నప్పుడు చాలా మెత్తగా హాయిగా ఉంటుంది. ఇక ప్రతిరోజు కూడా పక్షులు ఏం చేస్తారంటే ఆహారం తీసుకురావటం, వాటి నోట్లో పెట్టడం, అవి చక్కగా తింటా ఉంటాయి, ఆమె ఎగురుతూ ఉంటాయి. ఓకే, అంతే వాటి పని, ఎంజాయ్ చేస్తూ ఉంటాయి. ఇక పక్షులు చూస్తుంది, చూసి ఎన్నాళ్ళుగా మీరు పడుకునేది, ఎన్నాళ్ళు మీరు తింటారు, ఎన్నాళ్ళు మీరు ఇక్కడే ఉంటారు, ఇక మీకు ట్రైనింగ్ ఇవ్వాల్సిన సమయం వచ్చిందని. అంటే ఇప్పటివరకు మీకు ఏదైతే ఆహారం ఇచ్చానో ఆ ఆహారాన్ని ఉపయోగించాల్సిన సమయం వచ్చింది. ఆహారం ద్వారా వచ్చినటువంటి బలాన్ని మీరు ఉపయోగించాల్సిన సమయం ఆసనమే అని చెప్పి ఒక్కసారి గూడిని అట్లా రేపిందండి. గాలి రెక్కలతో కొట్టగానే గూరంతా కూడా చల్లా చెదిరిపోయి పిల్లలన్నీ కూడా చల్లా చెది పక్కబడిపోతాయి. ఆమె దేవుడు కూడా అప్పుడప్పుడు మన విశ్వాసాన్ని ఆ విధంగా మనకి పరీక్ష గురి చేయడానికి దేవుడు కూడా ఆ పరిశుద్ధాత్మ చేత ఆయన గాలిని ఆ విధంగా రప్పించినప్పుడు, శోధనలు, శ్రమలు, ఆమె ఇవన్నీ మన మీద రప్పించినప్పుడు మన జీవితం కూడా అల్లకల్లో ఉంటుంది. ఎందుకు ఆ పని చేస్తున్న పక్షులేదంటే వాటికి ఎగరటం నేర్పించాలి. అంటే తల్లి పక్షులు ఏ విధంగా ఎగురుతుందో ఆమె పిల్లలు కూడా ఆ విధంగానే ఎగరతారు. అంటే తల్లి పక్షులు ఏ స్థితిలో అయితే ఉందో పిల్లలు కూడా అదే స్థితిలో ఉండాలి. తల్లి పక్షులు ఏ విధంగా జీవిస్తున్నదో పిల్లలు కూడా అదే విధంగా జీవించాలి. దానికంటే తక్కువగా జీవించడానికి కాదు, దానిలాగా జీవించాలి, దానిలాగా ఎగరాలి. ఆ తల్లి పక్షులాగే అవి వేటాడాలి, తల్లి పక్షులాగే అవి కూడా తినాలి. ఆమె అలాగే క్రీస్తుల మనకు కూడా శోధనలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు దేవుడు ఎందుకు తీసుకొస్తాడంటే ఆమె మనం క్రీస్తు స్వరూపాన్ని తెలుసుకోవాలి. క్రీస్తులాగా, క్రీస్తే తల్లి పక్షులా చెప్పినాడు, ఆ పక్షులకు దేవుడు మనకు ఆహారం పెడతా ఉన్నాడు, వాక్యాన్ని ఇచ్చాడు, ఆ వాక్యం మనం తింటా ఉన్నాం. ఇప్పుడు ఆ తిన్న ఆహారం క్రీస్తు అయితే ఆ క్రీస్తులాగా మారడం కోసము దేవుడు మనకి ఏం తీసుకొస్తాడంటే శ్రమలు, శోధనలు తీసుకొస్తాడు. సో శ్రమలు, శోధన ద్వారా దేవుడు మీరు నాకులాగా మారాలి, నాకులాగా జీవించాలి, క్రీస్తుకు కలిగిన మనసు మీకు రావాలి, క్రీస్తుతో సరి సమానమైనటువంటి స్వరూపం మీకు రావాలి అని దేవుడు గూడును రేపుతూ ఉంటాడు. ఆ విధంగా ఆ పక్షుల పిల్లలు గూడు రేపినప్పుడు
అవి కింద పడతా ఉంటాయి. ఆ ఎత్తైనట్టు ఎంతో ఎత్తైన బండ మీద పడుతుంది కదా, పెట్టినప్పుడు ఆ పిల్లలు కింద పడతా ఉంటే ఈ పక్షిరాజు పిల్లలు అప్పుడు తమ రెక్కలను పడటం ప్రారంభిస్తాయి. అవే సో కింద పడతా ఉంటాయి, దొరుకుతూ ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి, గాలిలో కింద పడతా ఉంటాయి, కింద పడుతూనే తిరుగుతూ ఉంటాయి అంటే ప్రవక్త చెప్తున్నాడు. ఓకే, తిరుగుతూ ఉంటాయి, రెక్కలాడించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అయితే ప్రవక్త అన్నాడు, అందులో ఏ పక్షుల పిల్ల కూడా వచ్చి మా అమ్మేది ఇంత దుర్మార్గురాలు, ఆమె అసలు కనికరమే లేదు, మమ్మల్ని ఈ విధంగా తోసేసింది, ఈ విధంగా మనం విడిచిపెట్టేసింది, గాలి వదిలేసింది మమ్మల్ని ఏ పిల్ల కూడా కొనుక్కోదు. ఎందుకంటే పక్షిరాజు పిల్లలకి తల్లి పక్షిరాజు మీద విశ్వాసం ఉంటుంది, తల్లి పక్షిరాజు మీద నమ్మకం ఉంటుందంట. శ్రమలు అనిపిస్తున్నాయి, ఎలాంటి ఆధారం లేకుండా గాలిలో కింద పడతా ఉన్నాయి, రెక్కలు కొట్టుకుంటా ఉన్నాయి, తిరగబడుతున్నాయి. ఆమె అయినా సరే ఏ పక్షిరాజు పిల్ల కూడా కొనుక్కోదంట. ఎందుకంటే వాడికి ఒక నమ్మకం ఉందంట, మేము ఎంత కింద పడ్డా సరే, మీ ఎంత శ్రమలు పడ్డా సరే, మా పైన ఎవరున్నారంటే మా తల్లి ఉంది. ఎందుకంటే ఆ పిల్లలు కింద పడుతున్నప్పుడు ఆ తల్లి పక్షిరాజు రెక్కదాపున అలా వస్తుంది. సో తల్లి పక్షిరాజు మీద పిల్ల పక్షిరాజుకి నమ్మకం ఉంటుంది. కాబట్టి శ్రమలో శోధనలో ఉండాల్సినప్పుడు అవి వాళ్ళ తల్లిని తిట్టుకోమంట. తిట్టుకోకుండా అవి రెక్కలు ఆడించడానికి ప్రయత్నం చేస్తాయి. అవి ఎప్పుడో తిన్న ఆహారం యొక్క బలాన్ని ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తా ఉంటాయి. అలాగే ఒక నిజమైన క్రైస్తవుడు ఎప్పుడైనా సరే శ్రమలు శోధనలు వచ్చినప్పుడు వాడు కుంగిపోడు. ఈ శ్రమ దగ్గర నువ్వు కుంగినేడలా నువ్వు దుర్బీజుడివి, శాతకాని వాడు అవుతావు, అలాగే నువ్వు దుర్బీజుడు అవుతావు. సో కాబట్టి దుర్బీజుడు అంటే ఎవరు? దేవుని సంతానము కాదు. సో దేవుని సంతానం అయితే నువ్వు కనుక దేవుని సంతానం అయితే నీవు శ్రమలో శోధన వస్తున్నప్పుడు నువ్వు ఎంత మాత్రం కూడా కుంగిపోవు, నువ్వు ఎంత మాత్రం కూడా సనగవు, నువ్వు ఎంత మాత్రం గొడవవు, దేవుడికి వ్యతిరేక ఒక్క మాట కూడా నువ్వు. కారణం ఏంటంటే నీ లోపల అంతరంగంలో తెలియనటువంటి ఒక నమ్మకం ఉంటుంది. నేను ఎంత దారుణమైన పరిస్థితులు పోయినా నా తండ్రి నా దేవుడు నన్ను చూస్తా ఉన్నాడు, నన్ను విడిచిపెట్టడు, నన్ను విడువుడు ఎడవాడైనా వాగ్దానం చేశాడు ఆయన అని చెప్పి నమ్మకం ఉంటుంది. కాబట్టి దేవుని కుమారుడు ఎప్పుడు కూడా సనగడు కొన్నాడు. అయితే ఆ విధంగా కింద పడతా ఉన్నప్పుడు ఈ తల్లి పక్షులు ఎప్పుడైతే అవి నేలకి చెవిటి గుద్దుకుంటాయనగా వెంటనే కిందకు వస్తుంటాడు. కిందకు వచ్చి రెక్కలు తగిలినప్పుడు వెంటనే ఆ రెక్కల మీద పడి ఆ చిన్న ముక్కులు తోటి ఆ ఏకలు పట్టుకుంటాడు. ఆ ఏకలు పట్టుకుని గట్టిగా పట్టుకున్నప్పుడు అది కిందకి దిగి వస్తుంది. ప్రవక్తించాడు ఆ తల్లి పిల్ల పక్షులకి తల్లి ఈకలు పట్టుకోవడం ఎలా పట్టుకోవడం తెలుసు. ఎందుకంటే ఆ ఈకలు చాలా బలమైనవి, ఆ ఈకలు ఊడిపోండి. అలాగే ప్రవక్తించాడు శ్రమలో శోధనలో ఉన్నప్పుడు ఆ యేసుక్రీస్తు యొక్క వాగ్దానాన్ని ఏ విధంగా పట్టుకోవాలో ప్రతి క్రైస్తవుడు కూడా తెలుసు. ఆ వాగ్దాన్ని ఏ విధంగా గట్టిగా పట్టుకోవాలో నువ్వు శ్రమల్లో కుంగిపోయినప్పుడు, శ్రమలో బాధలు ఉన్నప్పుడు, నీకు ఇరుకులు ఇబ్బందులు ఉన్నప్పుడు దేవుడు నా తక్షణ సహాయకుడు, నన్ను విడువుడు ఎడబాడన్నటువంటి వాగ్దానాన్ని ఏ విధంగా గట్టిగా పట్టుకోవాలో ప్రతి కుమారుడికి కుమార్తెకి తెలుసు. కాబట్టి ఆ తల్లి పక్షాల మీద అంతా నమ్మకం. సహజంగా దిగి వస్తాయి. దిగి వచ్చిన తర్వాత ప్రవక్త అంటున్నాడు, ఆయన బయలుదేరి పెట్టి చూస్తున్నాడు. ఈ దృశ్యం అంతా ప్రవక్త బయట వేటడానికి వెళ్ళినప్పుడు చూస్తున్నాడు. చూస్తుంటే ఆ పక్షులు దిగి ఒక పచ్చటి పొలం, మైదానం, పచ్చ ఎడుగుసినా సరే పచ్చటి పొలాలు, పచ్చటి గడ్డి, ఆ గడ్డిలో దింపింది అన్నాడు. దింపి వెంటనే పక్షులు మళ్ళీ ఎగిరిపోయి ఆ పక్కన ఉన్నటువంటి ఎత్తైన కొండ మీద పోయి కూర్చున్నాడు. కూర్చొని ఆ పక్షులు చూస్తా ఉంది.
ఎటు నుంచి ఏ ప్రమాదం వస్తూ ఉందా, ఎటు నుంచి ఏ పక్షి వస్తూ ఉందా అని చూస్తూ ఉంది. ఈ పిల్లలు మాత్రం ఈ మైదానం దించబడిన పిల్లలు మాత్రం ఎలాంటి భయం లేకుండా, ఎలాంటి బెరుగు లేకుండా ఆ కింద ఆడుకుంటున్నాయండి పక్షుల పిల్లలు. అవే వాటికి ఎలాంటి ఎటు నుంచి ఏ ప్రమాదం వస్తుంది మనకి తెలియని ప్రదేశంలో ఉన్నాం. మనం ఇప్పటిదాకా బండ మీద ఉన్న ఎత్తైన స్థితిలో, కానీ ఇప్పుడు తీసుకొచ్చి నా తల్లి ఈ భూమి మీద దించింది, ఈ ప్రాంతం నాకు తెలియదు అన్న కనీసం బెరుగు దానికి ఉండదు. దానికి కారణం ఏంటంటే నా తల్లి నన్ను చూస్తాను. కాబట్టి ఏదైనా ప్రమాదం వస్తే నా తల్లి నన్ను చూసుకుంటుందని చెప్పి ఆ నమ్మకంతో అవన్నీ కూడా మర్చిపోయి ఆనందంగా గంతులేస్తూ ఉంటాయి. అలాగే క్రీస్తులో ప్రతి క్రైస్తవుడు కూడా ఉన్నత స్థితిలో ఉన్నా, ఆమె పడిపోయిన స్థితిలో ఉన్నా, సంతోషంలో ఉన్నా, బాధలో ఉన్నా, ఆమె దుఃఖంలో ఉన్నా, సంతోషంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా సరే క్రైస్తవుడు ఎల్లప్పుడూ కూడా నా తండ్రి నాకు ఉన్నాడని నమ్మకాన్ని కలిగి. ఎందుకంటే మన తండ్రి అనేటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ప్రవక్త అన్నాడు, ఆయన మనల్ని భూమి మీద పెట్టి ఆయన పరలోకం అనేటువంటి ఎత్తిన స్థలానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి చూస్తూ ఉన్నాడు, మనం అక్కడి నుంచి వాచ్ చేస్తాడు. ఆమె ఎటు నుంచి ఏ ప్రమాదం వస్తుందని చెప్పి ఆయన వాచ్ చేస్తున్నాడు. ప్రవక్త అంటాడు, ఆ పక్షులు కనుక ఆ విధంగా చూస్తున్నప్పుడు దూరంగా ఎక్కడి నుంచో ఓ తుఫాను బయలుదేరింది, గాలి పెద్ద గాలి వస్తూ ఉన్నారు. వెంటనే ఈ పక్షులు తల్లి పక్షులు ఒక్క కేక వేసి ఒక్క ఉదురు అక్కడికి వచ్చింది. ఆ మైదానంలో దిగి ఒక కేక వేయగానే వెంటనే మళ్ళీ ఆ పిల్ల పక్షులు ఆ ఏకల మీదకి ఎక్కి, ఆ రెక్కల మీదకి ఎక్కి ఏకలు పట్టుకుంది. ఆమె పట్టుకోగానే ఒక్క దూకినట్టు అనగానే మళ్ళీ ఆకర్షణ. ఆమె అలాగే క్రీస్తులో మనకి ఎటు నుంచి ఏ ప్రమాదం వస్తుందా అని దేవుడు మనల్ని ఎల్లప్పుడూ కూడా వాచ్ చేస్తాం, చూస్తూ ఉంటాడు. అందుకోసమే చూడటం కోసం మనకి ప్రవక్తలు పంపిస్తాం. వాడు దూరం నుంచి చూసి ఇదిగో పలానా సమయంలో పలానా ప్రమాదం రాబోతా ఉంది కాబట్టి మీరు జాగ్రత్త పడండి అని చెప్పగానే పిల్ల పక్షులన్నీ కూడా ఆమె ఆయన వచ్చాడు. ఒక రోజు వచ్చి, అబ్బాయి ఇదిగో చలికాలం చుట్టుముడతారు, విశ్రాంతి దినం, మీరు బయట ఉన్నాడు లోపలికి పోకూడదు, లోపల ఉన్నాడు బయటికి పోకూడదు, అప్పుడు జరిగే వధ మామూలుగా ఉండదు అని ఆ తల్లి పక్షులు ఆమె ప్రమాదం రాబోతుందని పిల్లలకు చెప్పింది. వెంటనే పిల్లలు అలాగే ఆ సమయం వచ్చినప్పుడు ఆ సూచన ఎప్పుడైతే జరిగిందో వెంటనే అక్కడి నుంచి పారిపోయారు. క్రైస్తవులు ఎవరైతే వాళ్ళందరూ కూడా పారిపోయారు. బైబిల్ చరిత్రకారుడు జోసెఫ్ రాస్తూ ఆయన చెప్పాడంట, ఆ టైటస్ అనేవాడు వచ్చి ఆ యెరూషలేము పట్టణాన్ని చుట్టుముట్టినప్పుడు చాలా మంది చనిపోయారు. అక్కడ ఉన్న అందరూ చనిపోయారు దాదాపు. కానీ ఎవరైతే యేసుక్రీస్తు అనబడినటువంటి ఆయన ఉన్నాడు, వాళ్ళ శిష్యులు ఉన్నారో వాళ్ళలో ఒక్కరు కూడా అక్కడ జాగలేదు, ఒక్కరు కూడా అక్కడ లేడు. కారణం ఏంటంటే ఆయన చెప్పిన దాన్ని బట్టి అది ముందుగానే వెళ్ళిపోయారు. ఆమె ఎందుకంటే మన తల్లి పక్షాలు మనకి ఏది అవసరమో, ఏ ప్రమాదం వస్తుందో అవన్నీ కూడా ముందుగానే ఆయన మనకి తెలియజేస్తాడు. అలాగే ఆయన ఎత్తైన ప్రాంతానికి వెళ్ళాడు. ఆమె సో మన కోసం ఇంకా ఏ ప్రమాదం రాబోతుందో ముందుగా ఆయన చూశాడు. కాబట్టి ఈ దినాన దేవుడు మనకు ప్రవక్తను పంపించాడు. ఆ ప్రవక్తను పంపించి ప్రవక్త ఏమంటాడంటే, ఇదిగో మరలా యొక్క శ్రమ దినాలు రాబోతా ఉన్నాయి. ఆమె ఆ శ్రమ దినాల్లో మీరు ఉండకూడదండి. ఆమె ఇది ఈ ప్రవక్తత్వాన్ని మీరు నమ్మండి, ఈ వాక్యాన్ని మీరు నమ్మండి, అప్పుడు ఎత్తబడే విశ్వాసం మీకు వస్తుంది. కాబట్టి ఆ శ్రమ దినాలు స్టార్ట్ కాకముందే మీకు ఎత్తబడే విశ్వాసం ఉంటుంది. కాబట్టి మీరు ఎత్తబడి ఆ మధ్యాకాశంలో నా దగ్గరికి వస్తారు. ఆ శ్రమను మీరు తప్పించుకుంటారని దేవుడు ముందుగానే మన కోసం ప్రవక్తను పంపించాడు. కాబట్టి క్రైస్తవుడు ఇప్పుడు కూడా దీనికి కూడా భయపడ్డు. దానికి కారణం ఏంటంటే మనల్ని జాగ్రత్తగా పరిశీలిస్తుంటే మన తండ్రి పరలోకంలో ఉన్నాడు. కాబట్టి క్రీస్తురా అందుకోసమే దేవుడు ఆ పక్షిరాజుని దేవుడు పక్షిరాజుతో పోల్చుకున్నాడు కనుక. ఆమేన్. అలాగే పక్షిరాజు ఏ విధంగా ఎగురుతుంది అని అంటే, ప్రవక్త ఒకరోజు తుఫాన్లో చిక్కుకుపోయాడు. ఆయన వేటకెళ్ళినప్పుడు తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్లో ఆ గాలికి ఒక పక్షిరాజు కొట్టుకొని వచ్చింది. అది వచ్చి ఒక ముద్దు మీద నిలబడింది. ఈలోపు అక్కడ పక్కన ఒక ఉడత ఆ పక్షులను చూసి
అరుస్తూ ఉన్నాడు, భయంతో అరుస్తూ ఉన్నాడు. ప్రవక్తకు అర్థం కాదు, ఏంటి ఇంత గొడవ చేస్తుంది. ప్రవక్త అక్కడ దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని వాక్యం ధ్యానం చేస్తూ ఆయన ఉన్నప్పుడు ఈ ఉడత బాగా ఎక్కువ గొడవ చేస్తుంది. అప్పుడు ప్రవక్త చూస్తే ఎందుకు ఇంత గొడవ చేస్తుంది, ఇంత ప్రశాంతంగా ఉంది కదా, ఎందుకు ఇది ఇంత గొడవ చేస్తుంది చెప్పి చుట్టూ చూస్తే పక్కన ఒక పక్షి వచ్చింది. ఆ ఉడత భయం ఏంటంటే పక్షి ఉంది, అందుకని ఆ ఉడత గొడవ చేస్తుంది. గొడవ చేస్తుంటే ఇప్పుడు ప్రవక్త ఆ పక్షులను చూసి దగ్గరగా ఉన్నది పక్షులు. అయితే ఈ చేతులు గన్ను ఉంది, అలాగే వేటగాళ్ళు వేసుకునే డ్రెస్ ఉంది. ప్రవక్త అంటాడు అసలు ఆ డ్రెస్ చూస్తేనే పారిపోతాడు జంతువులు కావచ్చు పక్షులు కావచ్చు. ఆ డ్రెస్ వాడికి అర్థమైపోయిందంటే ఇప్పటి నుంచో వాళ్ళు ఆ విధంగా డ్రెస్ వేసుకుని వాటి మాట్లాడుతున్నారు కాబట్టి ఈ డ్రెస్ వేసుకుంటే వాళ్ళని అయిపోయాడు వీడు అని వాడికి అర్థమైపోతుంది ముందే. కాబట్టి దగ్గరికి రావడం కానీ ఆ పక్షుల దగ్గరే ఉంది. వేట డ్రెస్ చూసింది, గన్ను కూడా చూసింది ప్రవక్త దగ్గర చేతిలో, అయినా సరే దానికి భయం లేదండి. ప్రవక్త ఆలోచించండి, ఇంత ఈ ఉడతేమో వస్తూ ఉంది భయంతో, పక్షులకు మాత్రం భయపడలేదే నాకు అనుకుని ఒకసారి దాని మీద దృష్టి పెట్టాడు. లేదు దీని సంగతి అని దృష్టి పెట్టి ఎందుకు ఇంత ధైర్యంగా ఉంది అని చెప్పి ఆయన అన్నాడట, పక్షి వేస్తాడు, ఇదిగో నా దగ్గర గన్ను ఉంది, నిన్ను చంపగలను అని చెప్పంటే ఆయన మాట్లాడుతున్నాడంట. ఆ పక్షి మాట్లాడుతుంటే అది పడుచుకోవట్లేదట, ఆయన చూడట్లేదట. చూడకుండా ఇట్లా అంటున్నాడు, అంటే రెక్కలు చూపిస్తుందంట. లేదా నమ్మకం ఎక్కడుందంటే ఇదిగో నాకు బలమైనటువంటి రెక్కలు ఉన్నాయి, ఈ తుపాకీ నన్ను ఏమీ చేయలేదు, నువ్వు తీసుకులోకి నేను ఆకాశంలోకి వెళ్ళిపోతాను అని అన్నట్టుగా ఉందట దాని ఫీలింగ్. ఆమె సో అప్పుడు ఆయనకి అర్థమైంది, ఓకే ఎందుకు ఇది భయపడట్లేదు అని అంటే దాని రెక్కలు తనకు ధైర్యాన్ని ఇస్తాం కాబట్టి అది భయపడట్లేదు అని చెప్పి అనుకుని నేను జాగ్రత్తగా వాచ్ చేస్తున్నాడు. వాచ్ చేస్తుంటే ఆయన ఆయన భయపడలేదు, కానీ ఈ గొడవ చేస్తున్నాడు ఉడక దీనికి ఇసుకెత్తిపోయిందంట. ఇసుకెత్తిపోయి ఏది ఇది ఉసేపు రెస్ట్ తీసుకుందాం వెళ్తే ఈ ఉడక గొడవ చేస్తుందని చెప్పి వెంటనే ఆ పక్షురాలు ఒకసారి టనందంట, రెక్కలు టనగానే ఆకాశంలోకి వెళ్ళిపోయింది. ఒక్కసారి టన్నదంటూ ఆకాశంలోకి పోయిందంట. ఆమె పోయిన తర్వాత ప్రవక్త గమనిస్తా ఉంటే ప్రవక్త అంటాడు, ఇక రెండోసారి రెక్క కొట్టలేదండి, ఒక్కసారి టన్నది ఆకాశంలోకి వెళ్ళిపోయిన తర్వాత రెక్క కొట్టలేదండి. కారణం అంటే ఆ తుఫాను గాలు వేస్తున్నాయి కదా, ఆ గాలు వేస్తున్నప్పుడు ఆ పక్షులు రెక్కలు అలా నుంచి ఓకే అంటుందంట. ఆమె ఇలా అంటే ఇంకా పైకి వెళ్తున్నారు, ఇలా అంటే ఇంకా పైకి, గాలి నుంచి వచ్చింది అనుకో ఓకే ఇలా అంటున్నాను, గాలి నుంచి వచ్చింది అనుకో ఇలా అంటున్నాను, అంటే వచ్చే గాలిని ఆధారం చేసుకుని అది పైకి ఎక్కుతాం. ప్రవక్త అంటాడు ఆ పక్షిరాజుకి గాలిలో వచ్చే గాలిలో రెక్కలు ఎలా చాటు ఉంచాలో అని తెలుసు అన్నట్టు. అది ఒక్కసారిగా కొద్ది నిమిషాల్లోనే అది దూరంగా వెళ్ళిపోయిందంట, చిన్న చొక్కలాగా అయిపోయేలాగా అంత దూరం వెళ్ళిపోయిందంట. ఒక్కసారి రెక్క కొట్టింది. ప్రవక్త అంటాడు ఆ పక్షులను చూసి ప్రవక్త అంటాడు, ఒక క్రైస్తవుడు ఆమె ఎగరాలి అంటే ఉన్నత స్థితులకు ఎత్తిన స్థితులకు వెళ్ళాలంటే ప్రవక్త అంటాడు ఆ పరిశుద్ధాత్మ అనేటువంటి గాలికి నీ రెక్కలు పెట్టడం నువ్వు నేర్చుకుంటున్నావు. పరిశుద్ధాత్మలో నీ రెక్కలు ఉంచడం ఎలా ఉంచాలో నీకు తెలిస్తే చాలు నువ్వు పైకి ఎగురుతున్నావు. అంటే పరిశుద్ధాత్మ ఇచ్చే వాగ్దానానికి నీ రెక్కలు ఆ వాగ్దానం ఉంచాలి. బైబిల్ ఇచ్చినటువంటి వాగ్దానాలు నీ రెక్కలు చాపి ఉంచడం నీకు తెలిస్తే నువ్వు పైకి ఎగురుతావు. సో కాబట్టి ఈరోజు పక్షులను చూసినప్పుడు మనకేమవుతుందంటే దేవుని యొక్క వాగ్దానాలను పట్టుకుని మనం ఏ విధంగా పైకి ఎగరాలో, ఏ విధంగా ఉన్న స్థితికి వెళ్ళాలో, ఏ విధంగా ఈ భూమి ఆకాశం శక్తి నుంచి మనం మన తండ్రి దగ్గరికి ఎలా వెళ్ళాలో మనకు తెలుస్తుందని ప్రవక్త మాట్లాడతాం. దానికి నువ్వు చేయాల్సిందల్లా కేవలం పరిశుద్ధాత్మకి నువ్వు ఏ విధంగా నీ రెక్కలను ఉంచుతావో అది మాత్రం నీకు. కాబట్టి
ఆ విధంగా ఆ పక్షిరాజు ఎగిరిపోయినట్టుగా మనం ప్రవక్త తెలియజేశాడు. ఆమేన్. అలాగే ఇంకా ప్రవక్త ఏం చెప్తా ఉన్నాడంటే, దేవుడు మనం ఎల్లప్పుడూ కూడా దేనికి కోరుకుంటున్నాడంటే, ఎత్తైన స్థలాలకు మనం రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఉన్నత స్థితిలోకి దేవుడు మనం రావాలని కోరుకుంటా ఉన్నాడు. ఆమేన్. సో దేవుడు ఎల్లప్పుడూ కూడా, యేసుక్రీస్తు ఎల్లప్పుడూ కూడా మనల్ని ఎత్తైన స్థలం నుండి మనల్ని ఆయన పరిశీలిస్తూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు అని ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఆమేన్. అలాగే ఆయన కోడి అలాగే పక్షిరాజు ఈ రెండు గొడ్డలు తీసుకెళ్ళి ఒక రైతు పొదిగినట్టు, ఆ పొదిగినప్పుడు ఆ పక్షిరాజు కోడి పిల్లలకి ఏ విధంగా పెరిగింది, ఇది స్టోరీ మనకు తెలుసు. ఆమేన్. సో ఆ పక్షిరాజు ఏ విధంగా పెరుగుతూ ఉంది ఆ కోడి పిల్లలతో పాటు, ఆ కోడి పిల్లలు తినే ఆహారం పక్షిరాజుకి తెలియట్లేదు, తింటాలో తెలియట్లేదు. అయినా సరే వాటి భాష అర్థం కావట్లేదు, వాటి తిండి అర్థం కావట్లేదు, డిఫరెంట్ గా ఉంది. అయినా సరే ఒక ఏమంటారంటే ఒక గందరగోళ పరిస్థితుల్లో ఆ పక్షిరాజు వాటితో పాటు పెరుగుతూ ఉంది. అయితే ఒకనొక దిన ఆ తల్లి పక్షిరాజు వచ్చినప్పుడు ఆమె ఆ పక్షిరాజు కేక విని అప్పుడు ఇది గుర్తించిందంట, ఇదిగో నేను ఈ కోడకు సంబంధించిన వాడిని, ఇదిగో నేను ఆకాశంలో ఎగరాల్సినటువంటి పక్షి అని చెప్పి ఆ పక్షిరాజు గుర్తించి తన స్థానాన్ని ఎప్పుడైతే ఆ రెక్కలు చాపి ఒకసారి ఎగిరిందో వెంటనే అది ఆకాశంలోకి వెళ్ళిపోయింది. అలాగే యేసుక్రీస్తు కూడా మనం ఈ భూమి మీద గురించి మీరు ఆలోచించాలి. దేవుడు ఏం కోరుకుంటాడంటే, ఈ భూమి మీద ఉండడానికి మీరు ఆలోచించండి, పరలోకానికి ఎలా వెళ్ళాలో మీరు ఆలోచించాలి. మన యొక్క లక్ష్యం ఎప్పుడు కూడా దైవ స్పష్టంగా చెప్తుంది, మీరు భూమి మీద అంటే ఏమంటారంటే ఉన్నతమైన వాటి మీద మీ మనసు మనం ఎప్పుడు కూడా అత్యంత ఉన్నతమైన వాటి మీద మన మనసు నిలబడాలి తప్ప ఈ భూ సంబంధమైన వాటి మీద మన మనసు నిలబకూడదని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. దేవుడు కోరుకుంది కూడా అదే. ఆమేన్. కాబట్టి క్రీస్తుల పక్షిరాజు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనము మన విశ్వాసాన్ని ఉపయోగించాలి. మనం ఆహారం తింటున్నాం, వాక్యం వింటున్నాం, తద్వారా వచ్చే విశ్వాసాన్ని మనము పనికి పెట్టాలి, పనులు పెట్టాలి, దాన్ని వాడాలి. ఆమేన్. వాడాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఆ వాడినప్పుడు మనకి ఏం తీసుకుంది, ఎక్కడికి వెళ్తామంటే మనం పైకి వెళ్తాం, ఉన్నతమైన స్థితిలోకి మనము వెళ్తాం, ఇంకా లోతైన కార్యాలను మనము చూడగలుగుతాం. కేవలం ఈ భూ సంబంధమైనటువంటి విషయాలే కాదు, అత్యంత ఉన్నతమైనటువంటి విషయాన్ని మనము రుచి చూడగలుగుతాం. అసలు దేవుడు ఏంటో ఎవరో, అసలు ఆ దేవుడి యొక్క శక్తి ఏంటో మనం అనుభవించాలి అంటే మనము వాక్యం ద్వారా వచ్చేటువంటి ఆ శక్తిని లేదా విశ్వాసాన్ని మనం ఉపయోగించాలి. ఆ విధంగా ఉపయోగించినప్పుడు ఆ పక్షులు ఏ విధంగా ఉన్నతమైనటువంటి స్థలాల్లో ఎదుగుతూ ఉంటుందో అలాగే మనం కూడా ఎల్లప్పుడూ కూడా ఉన్నతమైన అనుభవాన్ని మనము కలిగి ఉంటాం. చివరికి మన తండ్రి అయినటువంటి పక్షురాజు ఆ పర్వతంలో ఉన్నాడు, మనం కూడా ఎగిరి అక్కడికి వెళ్ళిపోతాం. సో కాబట్టి దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆ పక్షురాజు ఏ విధంగా గూడు రేపుతూ ఉందో అలాగే మన గూడు కూడా దేవుడు రేపుతూ ఉన్నాడు. తద్వారా ఆయనలాగా మనం జీవించాలి, ఆయన స్వరూపులకు మనం కూడా రావాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి పక్షురాజు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం కూడా ఆయనలాగా ఉండాలి. ఆయనలాగా ఉండటమే మన లక్ష్యమే. క్రీస్తులో జీవించే మన లక్ష్యము అయి ఉండాలి. అంతేగాని ఈ భూ సంబంధమైనటువంటి మనుషులలాగా జీవించడం కోసం కాదు, ఈ భూ సంబంధమైనటువంటి మనుషులు మనం రోల్ మోడల్ గా పెట్టుకోవడం కాదు, కానీ క్రీస్తుని మనం రోల్ మోడల్ గా పెట్టుకోవాలి. ఉన్నతమైన వాటిని మనము ఆశించాలి. ఆ విధంగా మనము దేవుని యొక్క వాక్యాన్ని మరి విందాం, దాని ప్రకారం జీవిద్దాం. ఆ విధంగా ఎత్తబడి యేసుక్రీస్తు సదాకాలం మధ్యాకాశంలో ఏదైతే ఆకాశ పరలోకంలో దేవుడితో కూడా మనం అందరం కూడా ఉన్నాం. దేవుడి మాటలు దీవిస్తున్నాక దేవుడి సమృద్ధిగా ఆశ్రయించుకున్నాక సభలో సమృద్ధి. హల్లెలూయా. మనం అందరం కలిసి నిలబడతాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రభువా.
ఈ బుధవారం సమయంలో తండ్రి మీ దాసును మార్పు చేసుకొని ప్రభా పక్షిరాజు కథ గురించి మాతో మాట్లాడే ప్రభా పక్షిరాజు అది భూమి మీద ఉండడానికి చేయబడలేదు కానీ అది ఉన్నతమైన ఓ తండ్రి ఆ గొప్ప ఆకాశంలో నా తండ్రి విశాలమైనటువంటి ఆ ఆకాశంలో అది ఎగరటానికి చేయబడ్డదని మాట్లాడావు ప్రభువా. ఓ తండ్రి ప్రవర్తనను అలాగే నీవు పక్షిరాజుగా పోల్చుకున్న దేవుడు ప్రభువా. ఇదిగో నా తండ్రి పక్షిరాజు ఏ విధంగానైనా తన ముక్కుతో తన పిల్లలు ఏ విధంగా ఆహారం ఇచ్చి పోషిస్తుందో ప్రభువా, మా తల్లి పక్షిరాజుమైన నీవు నా ప్రభువా ఈ వాక్యమైన ఆహారంతో మనం పోషిస్తున్నామని మాతో మాట్లాడావు ప్రభువా. ప్రభాని స్తోత్రము తండ్రి. ఆ పక్షురాజు పిల్లలు ఏ విధంగా నా తండ్రి తల్లి తెచ్చినటువంటి ఆహారాన్ని తింటూ నాయన ఎంతో ఓ ప్రభువా జీవిస్తున్నాయి నాయన. ఆ ఆహారాన్ని ఒక దినమున నా ప్రభు ఆహారాన్ని ఏదైతే తినదో ఆ శక్తిని ఉపయోగించేటువంటి సమయం వచ్చినప్పుడు నా ప్రభువా ఆ గూడును నా తండ్రి ఆ పక్షురాజు గూడును రేపినప్పుడు నా ప్రభువా ఓ తండ్రి ఆ ఎత్తైన శిఖరం మీద నుంచి నా తండ్రి ఆ పిల్లలనైనా భూమి మీద పడిపోతుండగా నా తండ్రి అవన్నీ కూడా నాయన ఓ తండ్రి ఆకాశంలో నా తండ్రి ఓ తిరుక్కుంటా వస్తున్నప్పటికీ తన రెక్కలు ఉపయోగపెడుతున్నప్పటికీ ఓ ప్రభువా తన తల్లిని నాయన పిల్లలు నా తండ్రి ఓ నేను ద్వేషించలేదు కానీ ప్రభువా ఆ పిల్లలకు తెలుసు అని చెప్పావు తండ్రి. నా తల్లి ఎంతమంది శక్తిమంతురాలో ఆ పిల్లలకు తెలుసు అని చెప్పావు ప్రభువా. అవును తండ్రి ఏది కూడా నాయన అవి సనుకోలేదు దొరుకోలేదు ప్రభువా. ఓ నేను భూమి మీద ఈ యొక్క నేల మీద పడగలుగుతా నా తల్లి నన్ను కాపాడగల శక్తి నా తల్లికి ఉందని చెప్పావు ప్రభువా. ఓ దేవాది స్తోత్రములు నా తండ్రి. దేవుని కుమారుడు నాయన దేవుని యొక్క వాక్యమును పుదించి ఆ విశ్వాసము ద్వారా విశ్వాసాన్ని వాడాలని చెప్పావు ప్రభువా. ఓ తండ్రి సహాయం చేయను తండ్రి. ఈ వాక్యము ఇరుడు ద్వారా మాకు విశ్వాసం కలుగునే వాక్యం వస్తుంది ప్రభువా. ఈ వాక్యము వినినైనా విశ్వాసం కలిగి ఉండి ఆ విశ్వాసాన్ని వాడే విధానాన్ని చేయాలని మాట్లాడావు ప్రభువా. దేవుని బిడ్డలు దేవుని కుమారులు దేవుని కుమార్తెలు ఎటువంటి శ్రమలు వచ్చినా ఎటువంటి సాధనలు వచ్చినా దేవుని వాక్యమును వారికి తెలుసు అని చెప్పావు ప్రభువా. ఓ తండ్రి స్వాధనలకు శ్రమలకు భయపడరు కానీ ఓనైనా ఓ తండ్రి రక్షించగల తక్షణ సహాయం చేయగల నా దేవుడు నాకు ఉన్నాడని నా తండ్రి వారు నమ్ముతారని చెప్పావు ప్రభువా. అటువంటి విశ్వాసమే వారు సహాయం చేయండి. ఈ వాక్యము తిని నా ప్రభువా విశ్వాసం కలిగి వాక్యాన్ని పాటించే జీవితం నాకు దయచే ప్రభువా. ఓ తండ్రి నువ్వు మాట్లాడావు ప్రభువా. ఓ ఉన్నతమైన స్థలంలో నువ్వు నివసించే దేవుడు అయి ఉన్నావు ప్రభువా. నీ కుమార్తెను కూడా ఆ ఉన్నతమైన స్థలంలో నివసించాలనే నీ చిత్తమై ఉన్నావు ప్రభువా. ఓ తండ్రి పక్షిరాజు ఓ విశాలమైన ఆకాశంలో తండ్రి తన పిల్లలతోనైనా ఓ తన సవాసం కలిగి ఉంటుంది తండ్రి. ఓ ప్రభువా మేము నా తండ్రి నీతో నా తండ్రి సదాకాలం జీవించుటకు నా తండ్రి నీవు మమ్మల్ని నిర్ణయించుకున్నావని చెప్పావు ప్రభువా. అదే నీ చిత్తమైన నా ప్రభువా. అటువంటి శ్వాసంలోనికి నాకు ఎదిగే వాక్యం దయచే ప్రభువా. ఎటువంటి శ్రమలు వచ్చినా స్వాతంలో వచ్చినా ప్రభువా నీ వాక్యాన్ని మేము ఆధారంగా చూసుకునే వాక్యం దయచే ప్రభువా. లోకాన్ని ఒక కార్యం ఎన్నడూ వాళ్ళని ఆశించుకుంటా ప్రభువా నీ వాక్యం వైపే మేము జీవించే భాగ్యము దయచే తండ్రి. విశ్వాసము ఆయన వాడేటువంటి ఆ యొక్క ఆ జ్ఞానం ఏకు మాకు అనుగ్రహించిన ప్రభువా. హల్లెలూయా 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నా గొర్రెలు నా స్వరమును వినును వాటికి నిత్య జీవం ఇచ్చువాడను. నా గొర్రెలు నా స్వరమును వినును వాటికి నిత్య జీవం ఇచ్చువాడను. అలయక సలయక సాగిపోదురు పక్షిరాజు రెక్కలతో ఎగురుచుందురు. అలయక సలయక సాగిపోదురు
నిశ్చయముగా పక్షిరాజు ద్వారా అనేక విషయాలు మాకు తెలియజేశారు. దేవుడు తన పక్షిరాజుతో పోల్చుకున్నాడు, అలాగే తన ప్రవక్తలను కూడా పక్షిరాజుతో పోల్చుకున్నాడు. ప్రభువా, ఈరోజు నాయన మేమందరం కూడా పక్షిరాజు కాలంలో జీవిస్తున్నాం. తండ్రి, ఆ పక్షిరాజు ఏ విధంగా ఎత్తైనటువంటి స్థలానికి ఎగురుతుందో, ఈరోజు అత్యంత ఉన్నతమైన స్థలం పరలోకానికి మేము ఎగిరి వెళ్ళిపోవడానికి సహాయం చేయండి. ప్రభువా, ఈరోజు అయ్యా ఈ వర్తమానం, ఈ గడియ వర్తమానం మాకు పంపించిందే దానికోసం. ఇదిగో నన్ను మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. అయ్యా మేము ప్రతి ఆదివారం, బుధవారం, ప్రతి దినము కూడా అయ్యా ఈ వర్తమానాన్ని విని అయ్యా ప్రభువా తిని ప్రభువా అయ్యా బలం పొందుకొని, విశ్వాసం పొందుకొని ప్రభువా మీ పరలోకానికి ఎగిరి వచ్చే భాగ్యాన్ని దయచేయండి. ప్రభువా, పక్షిరాజు అయ్యా ఏ విధంగా నా తండ్రి తన బిడ్డలకి ఓనైనా తర్ఫీదు ఇస్తుందో, అయ్యా ఏ విధంగా తన వలె ఎగరటం నేర్పిస్తుందో ప్రభువా, ఇవి కూడా మాకు శ్రమల ద్వారా, శోధన ద్వారా నా తండ్రి క్రీస్తు వలె జీవించిన ఎలాగో మనం నేర్పిస్తున్నావు ప్రభువా. అయ్యా క్రీస్తు స్వరూపంలో చెక్కుతున్నావు ప్రభువా, మీకు స్తోత్రం. అయ్యా బంగారం కంటే కూడా, అయ్యా వెండి కంటే కూడా శ్రమలు, శోధనలు కోరదగినవని పేతురు గారు మాట్లాడుతున్నాడు తండ్రి. ఎందుకంటే అవి క్రీస్తు స్వరూపంలో చెక్కుతాయి ప్రభువా, క్రీస్తు కలిగిన మనసులో మాకు దయచేస్తాయి ప్రభువా. కనుక బంగారం కంటే, వెండి కంటే కూడా వాటిని మేము కోరవలసి ఉంది నాయన. ఇదిగో నా తండ్రి, మమ్మల్ని నాన్న మీ స్వరూపంలోకి చెక్కండి ప్రభువా. అయ్యా పక్షిరాజు ఆ విధంగా గూడు రేపుతున్నప్పుడు, అవి కింద పడుతున్నప్పుడు ఆ పక్షిరాజు పిల్లలు ఎప్పుడు కూడా తమ తల్లిని తిట్టుకోవని, అయ్యా సనగమని, గొడవని మాతో మాట్లాడతారు. అలాగే నిజమైనటువంటి క్రైస్తవుడు, నిజమైన దేవుని కుమారుడు, కుమార్తె శోధనలు గుండా, శ్రమల గుండా దేవుడు వాళ్ళని తీసుకెళ్తున్నప్పుడు ఇదిగో వాళ్ళు ఎల్లప్పుడూ కూడా సనగరు, గొడవరు అని చెప్పావు ప్రభు. అయ్యా ఎందుకంటే మా దేవుడు మాకు తోడుగా ఉన్నాడు, మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు అన్నటువంటి విశ్వాసం వారి హృదయాల్లో నాటుకుని ఉంటుందని, వారి అంతరంగాల్లో దేవుడి పట్ల విశ్వాసం ఉంటుందని మాతో మాట్లాడారు ప్రభు. నిజమే నాయన. ఇదిగో ఆయన మరణపు ఛాయలలో సంచరించినప్పటికీ నేను భయపడని దావీదు అన్నాడు తండ్రి. ఆ విధంగానే నా తండ్రి అటువంటి కథలటువంటి స్థిరమైనటువంటి విశ్వాసాన్ని ప్రభువా మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా మరణమే మాకు ఎదురు వచ్చినప్పటికీ ప్రభువా మీడల విశ్వాసం కోల్పోకుండా నా తండ్రి, అయ్యా నా తండ్రి మరణాన్ని సైతం ఎదిరించగలిగేటువంటి విశ్వాసాన్ని మాకు దయచేయండి ప్రభువా. మరణపు సమక్షంలో కూడా ప్రభువా ధైర్యంగా నిలబడిగేంత విశ్వాసం మాకు దయచేయండి. ఆ విధమైనటువంటి జీవితాన్ని మాకు దయచేయండి. ఆ విధమైనటువంటి పరిశుద్ధతను మాకు దయచేయండి. ఈ వాక్య స్వరూపులకు మమ్మల్ని అయా తండ్రి పూర్తిగా మార్చమని ప్రార్థిస్తున్నాను. వాక్యపు వధువుగా మమ్మల్ని చక్కండి ప్రభువా. ఈ చివరి దినాల్లో ముడత, మచ్చ, డాలు, కళంకు లేనటువంటి ఒక వధువుగా మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. సహాయం చేయండి. అందుకొరకే ఈ గడియ వర్తమానం నువ్వు పంపించి ఉన్నావు తండ్రి. అందుకొరకే ఈ గడియ వర్తమానాన్ని నువ్వు పంపించి ఉన్నావు ప్రభువా. ఆ లక్ష్యం మాలో ఆ లక్ష్యం నెరవేరుగాక ప్రభువా. మేమందరం కూడా పరిశుద్ధాత్మ చేత ముద్రించబడదు కాక ప్రభువా. పరిశుద్ధాత్మ బాప్తిస్మం అందరం కూడా పొందుదు కాక ప్రభువా. ఆ విధంగా సంఘమును, చిన్న సంఘమును అయా ఇదిగో ధ్యానమైనటువంటి సంఘమును ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. సంఘంలో ప్రతి సభ్యుడి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ప్రతి శ్రమలో, ప్రతి శోధనలో అయా మీరు శక్తిని, బలము దయచేయండి ప్రభువా. విశ్వాసంలో దయచేయండి ప్రభువా. ఆయన మీకు నమ్మకంగా జీవించే భాగ్యాన్ని మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. ప్రభు చూపుని ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో ఎక్కడైనా వాక్యం మీరు దీవించండి ప్రభువా. మా హృదయాల్లో నాటండి ప్రభువా. 100ంతలుగా, 60ంతలుగా, 30ంతలుగా ప్రభువా ఫలింపు దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే నా తండ్రి వాక్యం ప్రతి కుమారుని, కుమార్తెను ప్రభువా మీరు దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ప్రభువా ఎవరైతే నాయన ఈ సన్నిధికి రాక వెనకబడి ఉన్నారో తండ్రి ప్రభువా వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారికి మీ కృప ప్రభా పొడిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి.
కుటుంబంలో రక్షణ లేకుండా వారికి రక్షణ భాగ్యం దయచేయండి. ఎవరైతే అనారోగ్యంతో పీడించబడుతున్నారో ప్రభా వారికి ఆరోగ్యాన్ని దయచేయండి. ప్రభు ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి ఉపశమనాన్ని దయచేయండి. కుగిన వారు లేవనెత్తమని ప్రార్థిస్తున్నారు. ఇప్పుడు తోడుగా ఉంచండి, సహాయం చేయండి ప్రభు. ఇదిగో నాయన మమ్మల్ని అందరినీ కూడా అయ్యా తన ఎత్తబాటుకు సిద్ధపరచమని సహాయం చేయండి. ఆ ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించడం వేడుకుంటున్నాను ప్రభువు. ఆమేన్. మన ప్రభువు యేసుక్రీస్తు వారి కృపా సమాధానం సకల పరిశుద్ధులకు కూడిన మనందరికీ సదాకాలం నిండుగా. ఆమేన్.